మనం కూడా అదే పట్టుదలతో డబ్బు సంపాదించాలన్న పట్టుదలతో ముందుకు వెళితే డెఫినెట్ గా మనందరం కూడా ధ్రువుడి మండలాన్ని సాధించాడు, మనందరం కూడా కోట్లు సాధించవచ్చు అని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. మనలో పట్టుదల, ఓర్పు, అకుంఠిత దీక్ష మనలో గనక ఉంటే జూమ్ మీటింగ్ కు రావచ్చు, ఫిజికల్ మీటింగ్ కు రావచ్చు. మనతో పాటు 10 మందిని కాదు, 100 మందిని కాదు, 10,000 మంది. ఆ 10,000 మంది ఒక్కొక్కరు 10,000 రూపాయలు సంపాదిస్తే మనకు 10 కోట్లు రావచ్చు. కాబట్టి వీటన్నిటికీ ఓర్పు, నేర్పు, పట్టుదల అనేవి చాలా ముఖ్యం అని చెప్పేసి ఈ ధ్రువ చరిత్ర వల్ల మనం అందరం తెలుసుకున్నాం. సో మీరు అందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పేసి, ఏదో ఉక్కడి పురాణాలు కాదు, ఇది జరిగిన చరిత్ర కాబట్టి భాగవతంలో ఒక భాగం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఇంకా 83 మంది మాత్రమే ఉన్నారు. 100 అయితేనే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో వస్తున్నారు, వాళ్ళందరూ కూడా సెంచరీ కొట్టాలి. వచ్చామన్నది కాదు, వచ్చిన తర్వాత మనం ఏమి నేర్చుకున్నాం, నేర్చుకున్నది ఏమి ఇంప్లిమెంట్ చేశాం. అందుకే మనం అంటూ ఉంటాం మనస వాచ కర్మణ. మనసులో ఏమనుకుంటామో నోటి ద్వారా అదే రావాలి, నోటి ద్వారా ఏదైతే చెప్పామో చేతి ద్వారా అదే చేయాలి. అందుకే దాన్ని మనస వాచ కర్మణ అంటాం. సో ప్రతి ఒక్కరు కూడా, డబ్బు ఎవరికి చేదు కాదండి, డబ్బు సంపాదించడం అన్నది ప్రతి ఒక్కరికి కోరిక. కానీ ఆ కోరికను మనము తూచా తప్పకుండా ఎలా పాటిస్తామా అన్నది కనుక మనం ఒక్కసారి సింహావలోకనం కనుక చేసుకుంటే డెఫినెట్ గా మన జీవితంలో మనం అనుకున్నది అనుకున్న టయానికి అనుకున్న రీతిగా సాధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్రువుల్లాగా పట్టుదలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ రోజు అప్డేట్స్ ఇవ్వడానికి నేను, ఎందుకంటే సండే మొదటగా ఈ రోజు వెంచర్ లో చాలా టైం గడిపారు ఖమ్మం టీం. సో ఒక్కసారి గుంటూరు శ్రీనివాసరావు గారిని ముందు ఖమ్మం అప్డేట్స్ ఇవ్వమని, ఆ తర్వాత మిగతా వాళ్ళను 1 by 1 లీడర్స్ అందరినీ కూడా, ఎందుకంటే మనకున్న టైం కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఈ 20 నిమిషాల్లో అందరూ మాట్లాడడం అయిపోవాలి. ఆ తర్వాత 8 గంటలకు మనం సవరం రోహిత్ గారికి మైక్ ఇస్తాం. వారు కంటిన్యూగా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనందరికీ కూడా చికెన్, మటన్, ఫిష్, మన కాన్సెప్ట్ గురించి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందుగా గుంటూరు శ్రీనివాసరావు గారిని కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం సార్. అలానే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా యాక్టివ్ గా జరిగింది సార్. యాక్చువల్ గా ఖమ్మం వెంచర్ గురించి ఈరోజు చాలా యాక్టివ్ గా అందరూ కూడా మన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, మన బాబురావు గారు కానివ్వండి, భాస్కర్ రావు గారు కానివ్వండి, యనమూతుల రమేష్ గారు, కటికి రాంబాబు గారు, బండి రామకృష్ణ గారు, అట్లాంటి సొన్న సుబ్బారావు గారు, మరి కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు, అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్. అందరూ ఎవరు దగ్గర వాళ్ళు పార్టీని తీసుకుని వెళ్ళి సైట్ విజిట్ చేశారు సార్. అందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. 99% ఈ రోజు బుకింగ్స్ వస్తాయని అనుకున్నాం సార్. వాళ్ళు ఈ రోజు ఆలోచించుకొని మార్నింగ్ కల్లా డిక్లేర్ చేస్తున్నారు. ఒక 6 ప్లాట్లు 7 ప్లాట్లు ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయినాయి సార్. అంతే సార్ అప్డేట్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. మీ టీం పట్టుదల ఇలాగే ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే ఈ రోజు ధ్రువ చరిత్ర చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా మీరు అనుకున్న రీతిగా ధ్రువుడు ఏ రీతిగా అయితే సాధించారో మీరు ఆ రీతిగా సాధిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. తర్వాత A2Z రామప్రసాద్ గారు సార్. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను ఒక ముగ్గురితో మాట్లాడాను. ఒక ఫ్రాంచైజీ కూడా మనకి అటు గుంటూరు జిల్లా వైపు మాట్లాడాము. వాళ్ళు కూడా రేపు వచ్చి మాట్లాడి మనకి కన్ఫర్మ్ చేస్తారు. అట్లాగే భవానీ గారని గుడివాడలో ఒకటి మాట్లాడాను. ఆ తర్వాత ఇంకొకటి భాషా గారని మనకి కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు మన ఆంధ్ర, తెలంగాణ కూడా 4 రాష్ట్రాల నుంచి వర్క్ చేయడానికి వచ్చారు. ఒకసారి సార్ కూడా మాట్లాడతారు, పరిచయం చేసుకుంటారు. మాట్లాడండి. హలో, నమస్తే సార్. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. నమస్తే సార్, నా పేరు ఎస్దాన్ భాష అంటారు, పూర్తి పేరు భాష, నిక్నేమ్లో పిలుస్తుంటారు. యాక్చువల్గా నాకు తమిళనాడు మరియు కర్ణాటక, ఏపీలో కొంచెం సర్కిల్స్ ఉన్నారు.
దానికోసం నేను వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాను. ఏమనేది భవిష్యత్తులో ఇంకా ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు మొత్తం నిర్ణయించుకున్న తర్వాత మీతో అసోసియేట్ అవుదామని చెప్పి ఇంట్రెస్ట్తో వచ్చానండి. థ్యాంక్ యూ భాషా గారు. వెల్కమ్ టు ది రియల్ బుక్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు అప్డేట్ అండి. థ్యాంక్ యూ రైట్. థ్యాంక్ యూ సో మచ్. నవ్వు ఈ రోజు ఢిల్లీలో మన జెండా ఎగరవేసినటువంటి జేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జేటీఆర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంబంధించి అమరావతిలో ఒక సిద్ధాంతకర్తగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక దిశ ఒక రూట్ మ్యాప్ ఇచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని, అదే సందర్భంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, వాళ్ళ సాధక పథకాలు కానీ, వాళ్ళ కష్టాలు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ తెలంగాణకి తెచ్చి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకొచ్చి ఒక పాలసీ నిర్మించే ప్రయత్నంలో, ఒక అద్భుతమైన పాలసీ రూపకల్పన జరుగుతున్న సందర్భంలో, ఒక సర్వే జరుగుతున్న సందర్భంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధునీకరించడం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దీన్ని నమ్ముకుని అనేక మందికి వ్యవసాయం తర్వాత, మైనింగ్ తర్వాత ఒక ఉపాధి అవకాశం కల్పించడంలో శ్రీనివాస్ నాయుడు గారు ఒక పాత్ర చాలా గొప్ప విషయం సార్.